ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా కష్టాల్లో ఆదుకుంటారని చెప్పే చంద్రబాబు హామీకి అనుగుణంగా సామాజిక భద్రతకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నిధులను ఏకంగా 147% పెంచారు. ఈ ఏడాది 10,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. సమాజంలో అన్ని వర్గాలు గౌరవప్రద జీవితమే లక్ష్యంగా వృద్ధులు, నేత, గీత కార్మికులు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్లు భారీగా పెంచారు. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సామాజిక భద్రతా పింఛన్లు రెట్టింపు చేశారు. 2019 జనవరి నుంచి నెలకు 2,000 నుంచి 3,000 వరకు పింఛన్ పెంచారు. మొత్తంగా ఈ బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా నిధులు 147% పెరిగాయి. గత ఏడాది 4,000 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది వీటి కోసం 10,400 కోట్లు కేటాయించారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల శాతం 188.33% పెరిగింది. గత ఏడాది 740 కోట్లు కేటాయించగా ఈసారి 2,113 కోట్లు వెచ్చిస్తున్నారు. బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కలిగించడం పెద్ద కొడుకుగా తన బాధ్యత అని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. అందుకనుగుణంగా అధికార పగ్గాలు చేపట్టగానే వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, HIV సోకిన వారికి పింఛను 200 నుండి 1,000 రూపాయలకు 5 రెట్లు, దివ్యాంగులకు 500 నుండి 1,500కు 2 నుండి 3 రెట్లకు పెంచడమైంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేయించుకునే వారికి, ఒంటరి స్త్రీలకు, లింగ మార్పిడి జరిగిన వారికి, మత్స్యకారులకు పింఛన్ సదుపాయాలు వర్తించడమైనది. తద్వారా గత 4 సంవత్సరాలకు 24,618 కోట్ల వ్యయంతో 50,51,000 మందికి లబ్ధి చేకూరింది. అంతేకాక డప్పు కళాకారులకు నెలకు 1,500 రూపాయల చొప్పున, సాంప్రదాయ చర్మకారులకు 1,000 రూపాయల చొప్పున పింఛను చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబ ఖర్చులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి పెద్ద కొడుకుగా తన బాధ్యతను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక భద్రతా పింఛన్లను రెట్టింపు చేశారు. 2019 జనవరి నుండి నెలకు 2,000 మరియు 3,000 వరకు వరుసగా పెంచారు. దీనితో కలిపి ఈ 5 ఏళ్ల పదవి కాలంలో పింఛన్లు 10 రెట్లు పెంచినట్లయింది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో వాటికి 50% కేటాయింపులు పెంచింది. గత ఏడాది 200 కోట్లు ఖర్చు చేయగా ఈసారి 300 కోట్లు ఇచ్చారు. PDSలకు అదనంగా పేద ప్రజలకు పరిశుభ్రమైన సరసమైన ఆహారాన్ని అందించాలని అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, 5 రూపాయలకే ఒక భోజనాన్ని ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 368 క్యాంటీన్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికీ 216 పట్టణాల్లో, 152 గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 160 క్యాంటీన్లు, 4 కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలో పనిచేయడం మొదలుపెట్టారు. డ్రైవర్ల సామాజిక ఆర్థిక శ్రేయస్సు కోరుకుంటూ తొలిసారి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ తరహాలో డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. ఇందుకు 150 కోట్లు కేటాయించారు.